ఎర్లీగా కాల్ చేసావు? ఎక్కడున్నావు? ఎవరితో అమ్మా మాడుతున్నావు? ఇవన్నీ క్లయింట్స్ నుంచి వచ్చిన కాల్స్ సార్. క్లయింట్స్ ని డార్లింగ్ అని అనకూడదు. నీకేమన్నా అవుద్ది. ఏం సార్ మిమ్మల్ని పిలవలేదనే? నిన్ను కూడా పిలిచేదేమో నా డౌట్. నువ్వు రుద్దుకో. ఓకే, ఐ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ. ఓకే, నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిషా రాలేదా? ఇంకా రాలేదండి. ఓకే, 10 minutes లో ఫోన్ చేస్తాను. ఫైల్స్ రెడీ చేసి తీసుకురా, నేను సైన్ చేస్తాను. వెంటనే డిస్పాచ్ చేయాలి. ఈ లోపు నిషా వస్తే నా క్యాబిన్ పంపించు. ఓకే. నేను నిశా కోసం వెయిటింగ్ బాబు. ఇది చాలా హాట్. నాకు హార్ట్ ఫెయిల్ అయ్యేలా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. తీసిన రాగం చాలు, అక్కడ సార్ వెయిటింగ్. తినంటే పొడుగు. నిషా, నిన్న ఎండి గారు తన క్యాబిన్కి రమ్మన్నారు. జాగ్రత్త, ఆయన అది ఎలా ఉన్నారు. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. ఇప్పుడు పావింది కదరా. ఏంట్రా కుళ్ళు చూపు, కరెంట్ షాక్ కొట్టిన పొట్టుకోతులు అయిపోయో. ఒరే, ఇలా పావిందంటే అది అదేనంటావా? ఇంటికి వెళ్ళాక మిస్సెస్ అడగండి, చెబుతుంది. మీ మిస్సెస్ నెంబర్ ఎంత? నా మిస్సెస్ నెంబర్ ఎందుకండి బాబు? సరే గాని అవతల సార్ మీకు ఫోన్ చేస్తానన్నారు. ఓకే, అయితే నేను రెడీగా ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. కమ్ నిషా, కమ్ ఇన్. ఈ ఫైల్ చెక్ చేశాను, కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అవి క్యారీ చేస్తే ఈవినింగ్ బోర్డ్ మీటింగ్ లో పెట్టాలి. యా, ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. బిజీయే. ఈవినింగ్ బోర్డు మీటింగ్ ఉంది. ఏంటి విషయం? ఈవినింగ్ విమలా దాబాకి వస్తావేమోనని ఫోన్ చేశాను రా. మనం కలిసి చాలా రోజులైంది కదా. నేను రాలేను, నువ్వు వెళ్ళు. సరే, ఫ్రీ అయితే గెస్ట్ హౌస్ రా. ఓకే, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. లైఫ్ అన్న తర్వాత కాస్త ఎంజాయ్మెంట్ కూడా ఉండాలిరా. సరే, ఉంటాను. ఓకే, అలాగే. కరెక్షన్స్ మిస్ అవ్వకుండా క్యారీ చేసి ఈవినింగ్ బోర్డు మీటింగ్ లో పెట్టు. అలాగే సార్. చాలా రోజులు మొహం కడుక్కోను. వేస్ట్ ఫెలో. సార్, ఫోన్ చేస్తాన్నారు, చేయలేదే? అప్పటి నుంచి చేస్తానే ఉన్నాను. ఎంగేజ్ ఎంగేజ్. అలా ఎలా జరిగిందబ్బా? మీరు చేస్తాను, ఇదిగో ఇక్కడే పెట్టుకుని ఉన్నాను. అక్కడ కదయ్యా, ఇక్కడ పెట్టాలి. ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? నిషా గోకింది కదా, మైండ్ దోపింది. ఒకటి పీకుతా. హలో సార్, వస్తున్నా అండి. మర్యాదలు బాగున్నాయిరా. మందురా, మందు. గురుగారు, ఇందులో మందుందో పురుగుల మందుందో? ఫేస్ చూసి ఫ్లాష్ బ్యాక్, స్మెల్ చూసి ఆల్కహాల్ కంటెంట్ చెప్పేయగలనరా. ముందు మంద పంచేద్దాం రండి అన్నాడు.
యాక్షన్. నీతో నేను కాపురం చేయలేను. ప్రేమ పేరుతో అమ్మాయిలు మోసం చేశావని తెలిసాక నీతో గడిపే ప్రతి క్షణం ఓ యుగంలా గడుస్తుంది. సరే నీకు డైలాగులు వచ్చాయని నాకు అర్థమైందే. మీరే కదండి యాక్షన్ అన్నారు. సరే అయితే వన్ మోర్. ఒరే మొగుడు డైరెక్టర్, పెళ్ళాం ఆర్టిస్ట్, బాగా డబ్బున్న వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు డైలాగులు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, మనం మన పని చూసుకుందాం. దా సిద్ధు, నీకు 10 లక్షలు కట్నం ఇచ్చాను, I10 కార్ తెచ్చాను, ఇల్లంటే లోన్ తీసుకున్నాను. పోగా నాలో ఏం తక్కువైందని ఇప్పుడు వేరే అమ్మాయి వెంట పడుతున్నావు. ఈ సిద్ధుకెప్పుడు ఒక్కటే నచ్చదు, అందుకే మార్పు కోరుతుంటాను. నిన్న నేడు రేపు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. ఎలాగైనా నేను మార్చుకోవాలనుకున్నాను సిద్ధు, కానీ అది జరగలేదు. జరగదని కూడా అర్థమైంది. నాలాగా ఇంకో అమ్మాయి జీవితం నాశనం అవ్వనివ్వను. అందుకే నిన్ను. ఆగమ్మా, తాడి కట్టిన భర్తనే చంపి నీ చేత్తో నీ తాళి నువ్వే తెంపుకుంటావా? ఏంటండి అప్పుడే కట్ చెప్పారు? ఫీల్ వర్కౌట్ అవుతుంటేను. ఫీల్ ఏంటి నీ బొంద, మన కాపురమే ఫీల్ అయ్యేటుంది. ఇంతకీ వీడేవాడు? ఎవరు కొత్త క్యారెక్టరా? కాదు, దొంగ. వెన్న దొంగ కాదు, ఇంటి దొంగ. ఇప్పుడు కత్తి నా మీద కాదు, వాడి మీదకి. యాక్షన్. అయ్య బాబోయ్, జంప్. అమ్మాయి ఇంకా రాలేదా? ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంటండి, అందువల్ల కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పింది. మీరు వెళ్ళిన పని ఏమైందండి? ఏంటి తీరిగ్గా ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏముందమ్మా, నీ సిస్టర్ గురించి ఎప్పట్లాగే తెలిస్తే మేమే కబురు పంపుతాంగా అన్నారు. 3 పిల్లలతోటి ఇల్లంతా కళకళలాడుతూ ఉండేది, కానీ ఇప్పుడు ఊరుకో అమ్మా. అక్క ఇంటికి తిరిగొస్తుందిలే అమ్మా. ఏమైంది? ఏమైంది సుమతి? స్కానింగ్ రిపోర్ట్ లో ఉన్నది ఆడపిల్లని తెలిసి మందు పెట్టించి కడుపులో బిడ్డని చంపేయాలనుకుంటున్నారు. మందు తాగినన్నానని బయటికి గెంటేస్తున్నారు. నిషా, ఏంటన్నయ్య ఇది? ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి పెరిగి పెద్దయి పెళ్లి చేసేంత వరకు ఎన్ని కష్టాలు, ఎంత ఖర్చు. అసలే నా జీతం అంతంత మాత్రమే. నీకు తెలియందే ఉందమ్మా. ఓకే, నువ్వు చెప్పేది కూడా కరెక్టే అన్నయ్య. ఆ మంది టివ్వు. తీసుకో. మీ అమ్మకు కూడా తాగించు. అమ్మక? మా అమ్మకెందుకు? అదేంటన్నయ్య, నీకు పుట్టబోయే ఆడపిల్ల నీకు భారమైనప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటూ 3 పూటలా తిని అడ్డంగా తిరుగుతున్నా మీ అమ్మ కూడా నీకు భారమే కదా. ఎంత బాగా చెప్పావమ్మా. చిన్నదానివైనా చాలా పెద్ద ఆలోచన ఇచ్చావమ్మా. ఆడపిల్ల పుడితే ఖర్చు అనే నా అపోహను తొలగించేశావు. నువ్వు చేసిన మేలు మర్చిపోలేనమ్మా. సాటి ఆడదానివని కూడా చూడలేదు, కానీ నిన్ను చాలా బాధ పెట్టానమ్మా. నిన్నెప్పుడూ కోడల్లా చూడలేదు, చాలా హింస పెట్టాను. ఇక నుంచి నా కన్న కూతుర్లా చూసుకుంటానమ్మా. ఇక మీదట ఏమీ కాదు, ధైర్యంగా హ్యాపీగా ఉండు, సరేనా? రా. ఎక్కడికి వెళ్ళాలి? చౌదరి గెస్ట్ హౌస్ కి. కమ్ కమ్, ఎక్కువ. నువ్వు వెళ్తోంది నా గెస్ట్ హౌస్ కే. ఇంతకీ నేను పంపిందా జాన్ గార్డెనా? యా, దూరంగా కూర్చున్నాను ఎందుకు? దగ్గరకు రావచ్చుగా. మహా దూకుడుగానే ఉన్నారే. ఇన్ఫార్మ్ చేసింది ఇతనే సార్. నీ పేరేంట్రా? రాజు. ఏ దేశానికి రాజు బే? పూర్తి పేరు చెప్పు. లింగరాజ్ సార్. ఎలా జరిగింది ఇదంతా? రోజులాని అయ్యగారు అమ్మాయిని తెచ్చుకున్నారు. అందులో రాత్రి కరెంటు పోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి క్యాండిల్ తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు సార్. తెల్లారికి ఇలా జరుగుంది. ఎవరా అమ్మాయి? తెలియదు సార్. చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. రమేష్ సార్, ఆర్టిస్ట్ విజయ్ని పంపించు. సార్, ఆర్టిస్ట్ వచ్చి బొమ్మ గీస్తున్నాడు సార్. అయిపోవచ్చింది సార్. సార్ సార్
ఈ అమ్మాయి కనిపించడం లేదని వాళ్ళ నాన్నగారు మన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా సార్. ఈ అమ్మాయి చంపడం ఏంటి? ఇట్స్ ఇంపాసిబుల్. నచ్చావే నైజాం పోరి నీవేనా రాజకుమారి నానానే నానే నానే నానానే ఏమోయ్? నానే. కొత్త హియరింగ్ మిషన్ కొన్నాను. చూడు ఎంత చిన్నగా ఉందో. అసలు మిషన్ ఉన్నట్టే తెలియదు. చాలా బాగుంది. ఎంత కొన్నారు? టైమా 10 అయింది. అబ్బో నువ్వు చచ్చేదాకా నీకే మిషన్ పనిచేయదు. అమ్మో యా యా Not exactly. What's your plan? Okay. No. మా ఆవిడే ఉంది ఎందుకు? సెన్స్ తక్కువ, సెన్సార్ ఎక్కువ. నీకు ఇస్తా చూడు. No, yeah. No. Not like that. 1 minute. నాకెందుకు చెప్పిందబ్బా? నా మీద అదేదో లేకపోతే చెప్పదుగా. బాత్రూంలో ట్రాన్స్పరెంట్ గ్లాసులతో ఉండి ఎంత బాగుండు. ఏంట్రా? అదే జాబ్ సార్. నోట్లో సెట్ అనుకున్నానులే. అబ్బా చాలా బాగుందిరా. నీ మీద నా కోపం అంతా పోయింది. మా ఆవిడ కూడా ఎంత టేస్ట్ గా చేయదు. సార్ ఇంట్లో పని చేసేదంతా మీరే కదా. ఇక్కడ దగ్గర నుంచి పాలు తోడేడుతుంది మర్చిపోయింది. ఒరే నేను బాత్రూమ్ లో మీటింగ్ లో ఉన్నాను చెప్పరా. బాత్రూమ్ లో మీటింగ్ ఏంటండి? బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. నేను పక్కింటి పంకజంతో బ్యూటీ పార్లర్ పెడుతున్నాను. మీరు ఇంటికి రాగానే గుత్తొంకాయ కూర వేడివేడిగా రసం చేసి ఉంచండి. టేస్ట్ గా చేయండి. నాకేం తెలుసండి? ఎవరా నువ్వు? ప్యూన్ అండి. ఆయన ఎక్కడ? బాస్ తో మీటింగ్ లో ఉన్నానని చెప్పమన్నారండి. అలా చెప్పమన్నాడా? ఫోన్ ఇవ్వు. బాగా చెప్పానండి. ఇంటికి వెళ్ళాక నాకు బాగానే ఉంటుంది. హలో డార్లింగ్, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే బాత్రూమ్ లోకి వచ్చేయాలనిపిస్తుంది. అది కాదు, సెలవు పెట్టి ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది. ఇంటి దగ్గర సింక్ కూడా ఎదురు చూస్తుంది. సరే త్వరగా ఇంటికి వచ్చి ఇంటి పని వంట పని చూసుకో. నీ మొహానికి లవ్వా. అసలు సరసం అంటే ఏంటో తెలుసా నీకు? ఏంట్రా గుడ్ల గోబులా గుడ్లు మిటకరించి వస్తున్నావు? ఏంటి నోరు లేస్తుంది? నేను చూస్తే అదేమి లేదులే, నేను వచ్చాక చేస్తాను. నువ్వు వెళ్ళి రుద్దించుకు వచ్చాయి. ఓకే వంట ఏదో. కాఫీలో ఏం కలిపారా? ఏం సార్ ఇలా కలిపి మేడం ఇంటి దగ్గర కాకా పడదామనేనా? కాకా పట్టం కాదు, కాడు పట్టుకోవటం కాదు. ఏం కలిపారా? చాలా టేస్ట్ గా ఉంది. ఏం లేదు సార్, పాలకు బదులు కొంచెం ఫినైల్ టచ్ చేశా. చోరు రావటం లేనట్టుంది. ఎలా ఓపెన్ చేస్తుందటి వెల్కమ్ చెప్తుందా? ఓపెన్ చేస్తా. నాట్ ఫస్ట్ టైం ఆఫీస్. ఏదో అయినట్టుంది. విన్నావా? ఏంటండి లోపల ఏదో పగిలినట్టుంది? బాత్రూమ్ లో సౌండ్ అక్కడ, రియాక్షన్ ఇక్కడ. కరాటీ వచ్చిలో ఉంది. బాగా నొప్పిగా ఉన్నట్టుంది. అబ్బా అదేమి లేదురా. ఏంటి ఇక్కడ ఇక్కడ కడ్రైర్ అయ్యవలసింది సార్. మన మిస్సెస్. మన మిస్సెస్ ఏంట్రా? నీకు కూడా మిస్సెసేనా? సార్ ఆ సంగతి కూడా చెప్పాను సార్. చెప్పే మొత్తం ఆఫీసులో ఏం జరిగిందో, బాత్రూంలో ఏం జరిగిందో మొత్తం చెప్పే. అయినా నాకెందుకు లేండి సార్ మీరు రాసలీలలు. మళ్ళీ చెప్పాను అనుకో ఇంకో ఇదిగో పట్టుకోండి సార్. జీరో బల్బులు వేసుకుని
హలో ఏంటి ఆఫీస్ లో ఏం చేస్తున్నారు? ఎవరితో మీ రాసలీలలో? నాకు రాసలేదంటే నా బొంద. ఇది ఆఫీసు. ఇంటి దగ్గరే నాకు రాసలేదు లేవు. ఇంకా ఆఫీసులో ఏం చేస్తాను? ఆ నమ్మకం నాకుందిలే. అదే నాకు శ్రీరామ రక్ష. ఓకే సీ యూ. ఏంటి ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నావు? ఆఫీస్లో నీతో మాట్లాడాలంటే కుదరట్లేదు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు, అందుకే రమ్మన్నాను. సరే చెప్పు. ఎప్పటి నుంచో నేను ఇలాంటి సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. ఈరోజు డేర్ చేసి నా మనసులో మాట చెప్తున్నాను. యాక్సెప్ట్ చేస్తామని నమ్మకంతో. చూడు, నీ నమ్మకాలన్నీ పక్కన పెట్టు. ఇప్పటికి చాలా లేట్ అవుతుంది. ఇక బయలుదేరదామా? ఓకే, ఇట్స్ ఆల్రెడీ లేట్. సరే పద. సార్ సార్ ఫోన్. షర్ట్ మీద మందు పడ్డా తెలియనంత మత్తులో సైన్లు చేస్తున్నావు. ఎవరితో నువ్వు? నా డీటెయిల్స్ నీకెందుకురా? ఎవరితో చెప్పండి. నీ చావుండ్రా. నేను రాజారావు గారి పేరు మాట్లాడుతున్నాను. డాక్టర్, కండిషన్ ఏంటి? ఈయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదమూ లేదు. బీపీ డౌన్ అయింది, బాగా స్ట్రగుల్ అయ్యారు. బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అసలేం జరిగింది? ఫైల్స్ మీద సంతకాలు చేస్తుండగా ఫోన్ వచ్చింది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడారు. అలా మాట్లాడుతుండగానే హఠాత్తుగా చెమటలు పట్టేశాయి. అలాగే వెనక్కి వాలిపోయారు. ఆ తర్వాత మీకు ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చాను. సరే, ఫోన్ ఎవరు చేశారు? తెలీదు సార్. నెంబర్ ఉందా? ఉంది సార్. ఏ టైంలో ఫోన్ 10 చేశారు? గంటల ప్రాంతంలో. ఆ నెంబర్ ఎవరితో ఎంక్వైరీ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే. ఓకే. సంవత్సరం నుంచి ఇలాగే మధ్య పెడుతున్నారు. అదిగో గాజులు అన్నారు, ఇదిగో నెక్లెస్ అన్నారు. అంతా బండి కొనిపెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదండి. కనీసం సెకండ్ హ్యాండ్ కొనిపించారా? నెక్లెస్ అంట, గాజులంట. పంట పండిందిరా, చేద్దాం పదా. ఎవరా మీరు? దొంగలం సార్. దొంగతనం చేయడానికి మీకు ఈ రూమ్ దొరికిందా? ఏ బాబు, ఈ అడ్రస్ ఎక్కడే? అరే అబ్బా, శ్మశాన అడ్రస్ మీద కూడా సిమ్ కార్డ్ ఇస్తున్నారా? ఈడెవడో మామూలు కాదురా బాబు. ఏంటయ్యా, శ్మశానానికి రావడం ఫస్ట్ టైమా? కాదు సార్, ఈ శ్మశానంలో మా ఆవిడ ఉంది సార్. ఓహో, బతుకున్నంత కాలం బాగా చూసుకుందన్నమాట. ఏం చూసుకుందండి సార్? అర్థమైందిలే, వెళ్దామా? వద్దు సార్. శ్మశానానికి కాదయా, హాస్పిటల్కి. ఓకే సార్. పదా, ఎవరైనా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? సార్, ఆ నెంబర్ అనామిక నెంబర్ సార్, కానీ అడ్రస్ మాత్రం శ్మశానం సార్. షిట్, ఫ్యాన్సీ నెంబర్స్ ని ఎక్కువ రేటుకి అమ్ముకోవడంలో చూపించే శ్రద్ధ కస్టమర్ అడ్రస్ ప్రూఫ్ లో సూపర్ అయ్యా. ఇదంతా వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళే చేస్తున్నారని అనుమాన్. సార్, బ్లడ్. Go fast. Move, move.
సారీ సారీ. ఈస్ ఫైన్. మరి ఓ షట్, బ్లడ్ ప్యాకెట్ పడిపోయింది సార్. హాస్పిటల్ ఐసీయూలో కూడా ఇలా ఉందంటే వీళ్ళు అసలు ఏం చేస్తారు? ఒక్క నిమిషం సిస్టర్, ఆ ఐసీయూలో బ్లడ్ ప్యాకెట్ పడిపోయింది చూడండి. కాసేపట్లో హడలిపోయాను సార్. ఇదొకటి. అనవసరంగా బ్లడ్ చూసి టెన్షన్ పడ్డాను. సేమ్ ఫీల్. ఏంటి ఏమైంది? వాట్ హ్యాపెన్? అన్కాన్షియస్ డాక్టర్. డాక్టర్ ఏమైంది? హీ ఇస్ డెడ్. వాట్? మై గాడ్, ఈ ఇంజెక్షన్ ఎవరు చేశారు? తెలియదు డాక్టర్. 10 నిమిషాల ముందు వేరే నర్స్ చేసింది సార్. ఇది మెడిసిన్ కాదు, పాయిజన్. ఆ సిస్టర్ని గుర్తుపడతావా? గుర్తుపట్టాలి సార్. ఎవరు వచ్చింటారు? ఈ కెమెరా వచ్చేస్తుందా డాక్టర్? ఎస్, వర్కింగ్. రికార్డింగ్ రూమ్ ఎక్కడుంది? పక్కనే ఉంది. ప్లే చేయండి. తను మా స్టాఫ్ లో లేదే. స్టాప్. జూమ్ చేయండి సార్, జూమ్ జూమ్. ఇంకొంచెం దగ్గర నుంచి చూపించండి. నో, ఈవిడ మా హాస్పిటల్ నర్స్ కాదండి. కాదా? అనామిక. మీకు తెలుసా? అంటే మా ఆఫీస్లో కొంతకాలం పనిచేసింది. గత 3 నెలల నుంచి ఆఫీస్కి రావటం లేదు. ఇప్పుడు ఎక్కడుందో ఏమైందో కూడా తెలీదు. సార్ సార్, ఈ హత్యకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? కేసుని అన్ని కోణాల్లోంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. త్వరలోనే దోషుల్ని పట్టుకుంటాం. సార్, ఏబీసీ గ్రూప్ కి సంబంధించిన ఇద్దరు పార్ట్నర్స్ ఒక్కసారిగా చనిపోవడానికి కారణం? నో కామెంట్స్. సార్ చెప్పండి సార్. తర్వాత చూస్తాం. ఆన్సర్ చెప్పిన వెళ్తున్నారండి సార్. ఏంటి సార్ ఇది? 3 నెలల క్రితం మిస్ అయిన అనామిక రావడం ఏంటి? వాడిని చంపడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళే అనామికని ఏమైనా చేసి ఉండాలి. లేదంటే ఆ ముగ్గురులో ఈ ప్రకాష్ రావు ఆస్తి కోసం ఇదంతా చేసి అనామిక అనే కట్టుక దాల్తున్నాడని నా డౌట్ సార్. ఇప్పుడేమంటావు? ఒకవేళ ఇదంతా అనామికే చేస్తుందని అనుకుంటే తన నెక్స్ట్ టార్గెట్ ఇతనే. ప్రకాష్ రావుని మనం పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే సరిపోతుంది కదా సార్? ఓకే. నేను టార్గెట్ చేసిన వాళ్ళని నేను కాకుండా ఎవరు చంపుతున్నారు? నాలాగే వాళ్ళని ఇంకెవరైనా హంట్ చేస్తున్నారా? ఏదో ఉంది. ఆహా, నిండా బీర్లు, పండగే పండగ.